అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి 23 మంగళవారం. మరి ఈ రోజున ఒక విచిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి పరిణామం జరగబోతుంది. చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడుతున్న ఒక సమస్య, మీరు ఎన్ని సార్లు పరిష్కరించడానికి ప్రయత్నించినా కదలని ఒక విషయం ఇప్పుడు మీకు అకస్మాత్తుగా మారబోతుంది. మరి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, మరి ఇది మీరు వెతికిన చోట కాకుండా మరిది మీకు మీరు ఆలోచనల్లో మార్గాల్లో కూడా రాదు. మీరు ఊహించినటువంటి సమయాల్లోనే, ఊహించినటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా మరి ఈ పరిస్థితులు, సమాధానాలు మీ ముందుకైతే రావటం కూడా మీ కళ్ళారా మీరైతే చూస్తారు. కాబట్టి మరి ఈ తేదీని మీరైతే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇన్నాళ్ళు మీకు కొన్ని సమస్యలకు మోక్షం లేదని అనుకుంటారు. దీనివల్ల పూర్తిగా నా జీవితమే ఆగమైపోయింది అని అనుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక విచిత్రమైనటువంటి కోణం ఏంటంటే మిత్రమా, సమస్యలు ఎలా ముగిసిపోతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవటాలు ముఖ్యంగా నోరెళ్ళ పెడతారు. ఈ వీడియో చివరి సెకండ్ వరకు చూడండి. ఎందుకంటే జూన్ 23 మీకు మళ్ళీ రాదు. మీ కళ్ళ ముందుకు సాక్షాత్కరించబోయేటువంటి ఒక దివ్య రహస్యం ఏంటో ఇప్పుడు మీకు బయట పెడతాను. మిథున రాశి అంటేనే విశ్వంలో అంతుచిక్కనటువంటి ద్వంద్వ స్వభావం. వీరికి ఉండేది పదునైనటువంటి తేజస్సు, పదునైన మేధస్సు కలిగినటువంటి వ్యక్తులు. మీ ఆలోచనల్లో కూడా చాలా వేగం ఎక్కువే. ఒక సమస్య వస్తే దాన్ని 10 కోణాల్లో ఎలా విశ్లేషించాలి అనేది మీకే బాగా తెలుసు. మరి మీ వాక్చాతుర్యమే కానీ, మీ తెలివితేటలే కానీ, సమాజం పట్ల మీకున్నటువంటి కఠినమైనటువంటి విషయాలే కానీ ఎవరికీ ఉండవు. మీ చుట్టూ ఎప్పుడూ ఒక తెలియనటువంటి ఎనర్జిటిక్ వైబ్రేషన్స్ ఉంటాయి. అది మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుందంటే మీరు గమనిస్తారా? కానీ మీ వ్యక్తిత్వంలో ఒక పెద్ద బ్లైండ్ స్పాట్ కూడా ఉంది. మీ మనసులో ఎప్పుడూ ఒకే నిర్ణయం పైన స్థిరంగా ఉండదు. సమస్యలు వచ్చినప్పుడు పైకి చాలా ధైర్యంగా, కూల్‌గా ఉన్నట్టు నటిస్తూ, లోపల మాత్రం ఒక తెలియని తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన, నరకాన్ని అనుభవిస్తారు. మీ బాధని ఎవరికీ చెప్పుకోకుండా మీ లోపలే దాచుకునేటువంటి రహస్యాలు కూడా ప్రపంచానికి సృష్టించుకునే బతుకుతారు. మీ దయాగుణం చూసి కొందరు వ్యక్తులైతే మిమ్మల్ని వాడుకొని కరివేపాకులా తీసి పక్కన పడేస్తున్నారు. మరి ఆ అవమానాన్ని భరిస్తూ కూడా మీరు రాయల్‌గా, ఒంటరిగా పోరాడే కఠినమైనటువంటి రాయల్ క్యారెక్టర్ మీది. దానివల్లనే ఒక్కొక్కసారి మీరు ఏదనుకున్నా కూడా ఉండదనమాట. మరి మీ జీవితంలో ఒక సమస్య చాలా కాలంగా కొనసాగుతూనే ఉంటుంది. అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఉద్యోగంలో నిలిచిపోయినటువంటి విషయాలు కావచ్చు, కుటుంబంలో అపార్థాలు కావచ్చు, లేదా భూమి, ఆస్తి, ఇల్లు, డబ్బు లాగా అనేక రకాలమైనటువంటి విషయాలు కూడా కావచ్చు. కానీ మీరు ఒక నిశ్శబ్దమైనటువంటి శూన్యతలో ఉన్నారు. మీ మనసులో ఒక తెలియని అలసట, వైరాగ్యం ఆవరించి ఉంది. ఇక నా జీవితం ఇంతే. నేను ఎంత కష్టపడినా నా సమస్యలు తీరవు. నేను ఎంత కఠినంగా ముగింపుకొచ్చినా అనే కఠినమైనటువంటి ముగింపుకొచ్చేసాను. నాకు ఇక ఈ ఇబ్బందులు పోవు, కుటుంబ బాధ్యతలు పోవు. ఇక నాకు ఎవరికీ తెలియని నిజం ఏంటంటే మీ కర్మలు పూర్తిగా ముగిసిపోయింది. మిథున రాశి వారికి సమస్యల నుండి విముక్తి రాజును చేయడానికి విశ్వం మీకు 23న ఒక శుభముహూర్తం పెట్టింది. కాబట్టి అలాంటి శుభముహూర్తాలు ఎప్పుడూ కూడా మీరు అస్సలు ఊహించలేకుండానే నిలబడుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం గనక చూస్తే మిత్రమా, అసలు పాత సమస్యలంటే ఏంటి? అది మీ ముందుకు ఎలా వస్తుంది? గతంలో మీరు ఎప్పుడు ఒక భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, లేదా కోర్టులో నడుస్తున్నటువంటి పూర్వీకుల ఆస్తి కావచ్చు. దీనికి మోక్షం లేదు. ఏదైనా రాజకీయ రంగంలో అవతల పార్టీ వాళ్ళు కావచ్చు పవర్‌ఫుల్. వాళ్ళే పవర్‌ఫుల్ అని మీరు లైట్‌గా తీసుకొని కొన్ని కొన్ని అన్నీ సక్రమంగా చేసి కొన్ని వదిలేస్తారు. జూన్ 23 మంగళవారం నాడు ఆ విషయంలో మీకు అద్భుతమైనటువంటి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ మీకు రాబోతుంది. ఎందుకంటే ఈ మధ్యాహ్నం తర్వాత మీ సాయంత్రం వరకు కూడా మీకు ఊహించినటువంటి అవకాశాలైతే దక్కబోతున్నాయి. మరి మీకు ఒక ఉన్నతమైనటువంటి లీగల్ అథారిటీ లేదా అఫీషియల్ మధ్యవర్తి నుండి ఒక ఫోన్ కాల్ లేదా అధికారిక ఈమెయిల్ అనేది అందేటువంటి అవకాశాలున్నాయి.
ఈ కాల్ అవతల వ్యక్తిని మీకు చెప్పబోయేటువంటి వార్త వినగానే మీ కళ్ళు ఆశ్చర్యంతో బయర్లు కమ్ముతాం ఖాయం. దాంతో మీకొక దశ ముగిసిపోయిందని అనుకుంటారు. ఇక పరిష్కారం అవుతుందిలే, సందేహాలు కూడా ఉండవు. కానీ మీరు ప్రస్తుతానికేంటంటే కొన్ని కొన్ని విషయాలు మీకు ఆటంకాలుగా కలిగిస్తున్నాయి. అందులో ఉదాహరణకి మీరు ఒక పని కోసం తలుపులు తడుతుంటే అకస్మాత్తుగా మరో తలుపు తెరుచుకోవచ్చు. మీరు ఒక వ్యక్తి కోసం సహాయం ఆశిస్తుంటే వేరే వ్యక్తి సహాయం చేయవచ్చు. మీరు ఒక నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటే అసలు సమస్యే అవసరం లేకుండా పోయే పరిస్థితి కూడా వస్తుంది. ఇక్కడే అసలైనటువంటి విషయాలున్నాయి. ఈ సమస్యలు పరిష్కారం కావడానికి కారణం మీ కష్టం కాదు. మీరు ఎంతకాలం చూసి వదిలినటువంటి కొత్త దారి, మీరు అవసరం లేదని వదిలేసినటువంటి కొన్ని కొన్ని అవకాశాలు. అందుకే ఇది మిథున రాశిలో కొంతమందికి పెద్ద మనుషులు ఇచ్చేటువంటి సలహా మీ జీవితాన్నే మార్చేస్తుంది. మరి మిథున రాశిలో మరికొంతమందికి ఒక పాత స్నేహితుడు లేదా ఒక పాత పరిచయం చెప్పేటువంటి విషయం కొత్త మార్గాన్నే చూపిస్తుంది. అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మిత్రమా, మీరు చాలా కాలంగా సమస్యగా భావించిన ఒక విషయం అసలు సమస్యే కాదని తెలిసినప్పుడు మీరు నోరెళ్ళబెడతారు. ఎందుకంటే మీరది డబ్బు సమస్య అనుకుంటే అసలు కారణం తప్పని మీకు అర్థమవుతుంది. మీరు ఒక వ్యక్తి సమస్య అనుకుంటే అసలు కారణం అది కాదని అపార్థం చేసుకున్నట్లుగా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటివరకు గమనించినటువంటి కోణం, అదే కోణం మీ జీవితంలో ముందుకు తీసుకెళ్ళేటువంటి అవకాశాలుగా ఉంటాయి. కొంతమందికి ఇది ఒక పత్రమో, మెసేజో లేదా ఒక నిర్ణయం ద్వారానే కాలం నిలిచిపోయినటువంటి పని కదలడం ద్వారా కూడా వచ్చేటువంటి అవకాశాలైతే ఉన్నాయి. మరి ఈ రోజున మీకు డాక్యుమెంట్ల విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, ధన విషయాల్లో కానీ, కుటుంబ పరంగా కానీ ఏదైనా సరే మీకు మరింత అభివృద్ధికరంగా, మరింత ఉపయోగకరంగా మారేటువంటి మార్పులైతే కనిపిస్తున్నాయి. కానీ జీవితం ఇబ్బంది పెట్టిన ఒక పెద్ద సమస్యను మాత్రం పూర్తిగా ముగిస్తాయి. ఈ 23 అలాంటి రోజుల్లో ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని రోజులు జీవితాన్నే మార్చవు. అందుకే ఈరోజు తేలిగ్గా తీసుకోవద్దు. మరి ముఖ్యంగా చూస్తే కుజ ఈ రోజున మీకు కుజగ్రహం అనేది సమయంలో నిలిచిపోయినటువంటి విషయాలను కదిలించే శక్తినిస్తుంది. బుధుడు లేదా గురుడు మీకు స్పష్టతంగా మార్చడం వలన కొత్త పరిష్కారాలు దక్కుతాయి. మరి దృష్టి కారణంగా పాత సమస్యల నుంచి కష్టపడి బయటపడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు మీకు కలిగేటువంటి ప్రధాన లాభం చాలా కాలంగా మానసికంగా ఇబ్బంది పెట్టినటువంటి ఒక సమస్య నుండి విముక్తి. మీ ఆలోచనలపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మీ భవిష్యత్తు పైన కొత్త ఆశ కూడా, కొత్త ఉత్సాహం కూడా కలుగుతుంది. సో మరి ఈ జాగ్రత్తలన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటే పాత ఆలోచనలకే పరిమితం కాదు. ఎవరైనా చెప్పి కొత్త సూచనలు కూడా పూర్తిగా వినండి. మంగళవారం నాడు హనుమంతుల వారికి మీరైతే పూజ చేసుకోవాలి. హనుమంతుల వారి పూజ చేసుకొని, హనుమంతుల వారిని స్మరించుకొని సంకల్పంతో రోజు ప్రారంభిస్తే మీకు ఎలాంటి కోపాలైనా తగ్గి నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచిస్తారు. ఫైనల్‌గా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మిత్రమా, మిథున రాశి వారు జూన్ 23న గొప్ప సందేశాన్ని తీసుకొస్తుందని. మీరు చాలా కాలంగా ఒక సమస్యతో పోరాడుతున్నారు. మరి ఆ సమస్యలు మీకు ఒక సమయాన్ని తీసుకుంటుంది. సరిగ్గా ఈరోజు నీ మనశ్శాంతిని తీసుకొస్తుంది. నీ నమ్మకాన్ని కూడా పరీక్షిస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది మిత్రమా. గుర్తుంచుకోండి, ప్రతి తాళానికి ఒక తాళం చెవి ఉంటుంది. మీరు ఇప్పటి వరకు తప్పు తాళం చెవితో ప్రయత్నిస్తూ వచ్చారు. కాబట్టి ఈ సరైన తాళం చెవితో మీరు గనుక చేసుకుంటే మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి చూసే అవకాశం కూడా ఒక్కటి కూడా ఉండదు. ఎంతకాలం నన్ను ఇబ్బంది పెట్టిన సమస్యలకు పరిష్కారం ఎంత దగ్గరలోనే ఉందా అని మీరు అనుకుంటారు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.